నీ రాకపోకలేని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నీ రాకపోకల్లో నీ దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. దూర దూర ప్రాంతాలు ప్రయాణాలు వెళ్తున్నప్పుడు, దగ్గర ప్రాంతాలు ప్రయాణం వెళ్తున్నప్పుడు, రోజు ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఇలాంటి కొన్ని కీర్తనలు మీరు బైహార్ట్ చేయాలి. ఆ దేవుని శ్రేష్టమైన వాక్కులు మీ హృదయంలో కంఠోపాఠం చేయాలి. అంటే చూడకుండా కూడా చెప్పగలుగుండాలి. అలా మీరు కొన్ని వాక్కులు మీ హృదయంలో భద్రపరుచుకొని ఆయా సందర్భాలు, ఆయా సమయాలు, మీకు భీతిని, భయాన్ని, ప్రతికూలమైన పరిస్థితులు తీసుకొచ్చిన సందర్భాలు వచ్చినప్పుడు ఆయన తన వాక్కును పంపి తన ప్రజలను స్వస్థపరిచిన అన్నట్లుగా, ఆయన తన వాక్కును పంపి దురాత్మలు, చీకశక్తులను వెళ్ళగొట్టి అన్నట్లుగా, ఆయన వాక్కు చేత సృష్టిని సృజించను. 6 దినములలో దేవుడు తన స్వరముతో కలుగునుగాక 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 అని తన స్వరముతో సృష్టిని సృజించినట్లుగా దేవుని వాక్కులను ఎప్పుడైతే పలుకుతావో ఆ వాక్కులకి జీవం ఉంది. అది ఎలాంటి జీవం అంటే లేని వాటిని ఉన్నట్లుగా కలుగు చేయగలిగిన జీవము. కీడుని తొలగించి, అంటే ఉన్న కీడుని తొలగించి మేలుగా మార్చగలిగినటువంటి జీవము. అటువంటి జీవపు మాటలు నీ నోటి నుంచి వస్తున్నప్పుడు శ్రేష్టమైనటువంటి కార్యాలు జరగటం ప్రారంభమవుతాయి. అది వాతావరణంలో అయినా సరే, డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో అయినా సరే, డిఫరెంట్ ఇష్యూస్ గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా, డిఫరెంట్ క్రిటికల్ సిచ్యువేషన్స్ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు కూడా, పరిస్థితులు తారుమారైపోతున్న పరిస్థితుల్లో కూడా నీ మాట పేలగా అయిపోతుంది. నీ మాట నీ హృదయంలో ఉన్న భయం వల్ల నీకు నోటి మాట రాదు. ఏం మాట్లాడాలో నీకు అర్థం కాదు. అవన్నీ మర్చిపోయి ఆ సమయంలో వాక్యాలు నువ్వు పలుకుతున్నప్పుడు చీకట్లో వెలుగు పుడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సమస్యలు, శోధనల నుంచి నీకు విడుదల, జవాబు వస్తుంది. మరి ఆయన సేఫ్ హౌస్ లోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. బాధాకరమైన స్థితుల నుంచి నువ్వు పట్టపడకుండా, చిక్కపడకుండా నిశ్చయముగా నీ దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆయన రెక్కల చోట నిన్ను కాచి కాపాడి, ఆయన గుడారంలో నిన్ను సురక్షితంగా కాపాడి, ఈ భూలోక యాత్రాకాలం అంతట్లో కూడా శ్రేష్టమైన దీవెనలతో నీ దేవుడు నిన్ను బలపరిచి ఆస్వాదించును గాక. ఆమేన్.